ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అని, రాజు మారితే ఒక రాష్ట్రానికి మేలు జరగాలి కానీ నష్టం జరగకూడదు. అదేవిధంగా రాజు మారినంత మాత్రాన రాజధాని మారాలా అని అందరికన్నా ముందు ప్రశ్నించింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు. మొదటి రోజు నుంచి కూడా రైతుకి అండగా నిలబడాలని, రైతాంగానికి ఎప్పుడు ప్రభుత్వం ఒక విశ్వసనీయతోటి చేసే ప్రతి కార్యక్రమాల్లో కూడా రైతుకి భరోసా నింపే విధంగా పనిచేసుకుంటూ పోవాలనే నినాదంతో జనసేన పార్టీ ప్రత్యేకంగా అమరావతి రైతుల కోసం మొదటి రోజు నుంచి కూడా నిలబడ్డాం. మీ అందరికీ తెలుసు, గతంలో ఆ ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ అప్పుడు కానివ్వండి, గత ప్రభుత్వం రైతులతో జరుగుతున్న చర్చల సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా అవసరమైతే ప్రభుత్వం 2 మెట్లు కిందకు దిగాలి తప్ప రైతుకు మాత్రం ఎక్కడ కూడా అన్యాయం జరగకూడదు, మంచి మనసుతో వాళ్ళు వచ్చి రాజధాని నిర్మాణం కోసం భూములు ఇవ్వడానికి సిద్ధమైనప్పుడు ఇది ఒక బాధ్యతగా మనం చేయాలనేది ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఎక్కడ కూడా సంతోషంగా లేరు. అమరావతి రైతుల విషయంలో చివరికి వాళ్ళ కౌలు డబ్బులు కూడా ప్రభుత్వం నుంచి అందించకపోతే అందరికన్నా ముందు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అక్కడ పంపించి వాళ్ళకి ఒక భరోసా ఇవ్వమని చెప్పడమే కాకుండా ఆయన కూడా స్వయంగా ఒకరోజు పాదయాత్ర కోసం బయలుదేరితే పోలీసులు అడుగడుగున అడ్డంకులు సృష్టించి చివరికి కంచెలు కూడా వేసి రోడ్డు పైన ఆపడానికి ప్రయత్నం చేశారు. వీటన్నిటినీ తెగించుకుని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉండాల్సిందే మన అమరావతిలో అనేది పార్టీ పరంగా మా పార్టీ శ్రేణులు అందరితో కూడా, నాయకులతో చర్చించి మా పార్టీ అధ్యక్షులు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరు ఎన్ని మాటలన్నా, ఎన్ని అపోహాలు సృష్టించడానికి ప్రయత్నం చేసినా జనసేన పార్టీ మాత్రం అమరావతి రైతులకి న్యాయం జరగాలి, ఈ ప్రాంతంలోనే మనకి రాజధాని రావాలి అనేది చాలా స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్తా ఉన్నాం. గతంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం అనే ప్రస్థానం వాళ్ళు చేసినప్పుడు కూడా అన్ని జిల్లాల్లో మా పార్టీ నాయకుల్ని ఆ యాత్రకి సంఘీభావం తెలపమని, అండగా నిలబడమని ఆ రోజు కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. రేపటి రోజు ప్రారంభమయ్యే ఈ మహాపాదయాత్రకు కూడా అదేవిధంగా పాదయాత్ర సాగిన ప్రతి జిల్లాలో ఆ జిల్లా అధ్యక్షులు, మా పార్టీ నాయకులు, శ్రేణులు, జన సైనికులు అందరూ కూడా తప్పకుండా వాళ్ళకి అండగా నిలబడమని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిర్ణయించారు. భవిష్యత్తులో ఖచ్చితంగా మనకి ఈ ప్రాంతానికే కాదు, మనందరం గర్వపడే విధంగా అమరావతి రైతుల పోరాటం కేవలం అమరావతి కోసమే అనుకోకూడదు. వాస్తవంగా మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన బిడ్డల కోసం మనం గర్వపడే విధంగా ఒక మంచి రాజధాని నిర్మాణం కోసం అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళాలి. ఎంత అభ్యంతరకరమైన విషయం ఏంటంటే చివరికి పాదయాత్ర విషయంలో కూడా రైతులు కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి. చాలా అవమానాలకు గురయ్యారు. మహిళా రైతుల పైన కూడా పాపం పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించారు, లాఠీ చార్జీలు చేశారు, కేసులు పెట్టారు, ఇళ్లలోంచి బయటికి రానికుండా చేశారు. ముఖ్యమంత్రి గారు ఆ ప్రాంతంలోంచి వెళ్తున్నారంటే పరదాలు కట్టారు. స్వయంగా మాకు ఇక్కడ భూములు ఉన్నాయి, మేము ఇచ్చాం కదా, రాష్ట్రానికి త్యాగం చేసాం, మంచి రాజధాని కావాలని మేము కోరాం, ఎందుకు ఈ విధంగా ప్రభుత్వ యంత్రాంగం అడ్డుకుంటుందంటే సరైన సమాధానం లేదు. ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక 10 నిమిషాల సమయం కేటాయించి ఆ రైతుల్ని పిలిపించి మాట్లాడిన దాఖలాలు లేవు. ఇది చాలా బాధాకరం. ప్రతిరోజు కోర్టులో వచ్చిన తీర్పుని ఏ విధంగా మభ్యపెట్టి పక్కదారిన వెళ్ళి ఇంకొక కొత్త మార్గం ఎంపిక చేసుకోవాలనే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఉన్న రాజధానినే నిర్మాణం చేసుకోలేక 3 రాజధానులు నిర్మాణం చేస్తామని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇది ఒక కొత్త నినాదం, కేవలం రాజకీయ లబ్ధి కోసం అని చేస్తున్న ప్రయత్నం. అనేక సందర్భాల్లో రైతుల కోసం జనసేన పార్టీ చేసిన కార్యక్రమాలు ఖచ్చితంగా మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు మన సస్యశ్యామలంగా ఉన్న ప్రాంతం, ఇక్కడ రైతాంగం సంతోషంగా ఉంటేనే మనకి మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్మిన నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారు అందరికన్నా ముందు. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష నేతగా చాలా స్పష్టంగా అమరావతిని రాజధానిగా నేను మద్దతు ఇస్తున్నాను మా పార్టీ నుంచి అని వైఎస్ఆర్సీపీ నాయకులతోటి ఆ రోజు తీర్మానం చేసినప్పుడు ఆయన కూడా పాల్గొని, ఆయన కూడా స్వయంగా ఇక్కడ ఇల్లు కట్టుకుని
అమరావతిలోనే ఉంటానని చెప్పి ఆ రోజు ఆయన మాట ఇచ్చారు. మరి ఈరోజు ఎందుకు అటువంటి వ్యక్తి ఈ ఆలోచనలతోటి రైతులను ఇబ్బంది పెట్టే విధంగా ఎందుకు ముందుకెళ్తున్నారో అర్థం కావడం లేదు. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా అందరూ కూడా కోరుకునేది మనకు ఒక అద్భుతమైన రాజధాని మనకు కావాలి. పరిపాలన ఎప్పుడు కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా స్థానికంగా ఉన్న సమస్యలపైన చెప్పుకోవాలని ప్రజలు ఎదురు చూస్తారు. వికేంద్రీకరణ ఖచ్చితంగా ఉండాలి. అందరూ కూడా దానివల్ల బెనిఫిట్ అవ్వాలి. మీరు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు, వార్డు సెక్రటరీలు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని కేవలం రాజకీయ కోణం నుంచే చూసి ఈ 3 రాజధానులు అనేది తీసుకురావడం చాలా బాధాకరం. ప్రభుత్వ విధానంలో కూడా ఎన్నో అంశాలపైన రైతుల్ని ప్రత్యేకంగా ఇబ్బంది పెడుతూ వస్తుంది ప్రభుత్వం. అయినా కానీ పాపం అమరావతి రైతులు వాళ్ళు ఎన్నో అవమానాలకు గురైనా కూడా దాదాపు 1000 రోజుల నుంచి వాళ్ళు సుదీర్ఘమైన పోరాటం చేస్తూనే ఉన్నారు. వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా జనసేన పార్టీ నుంచి మా నాయకులందరూ కూడా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వాళ్ళు ఎక్కడ సభ నిర్వహించినా కూడా మా వంతు మేము వాళ్ళకి అండగా నిలబడ్డామని ఆ రోజు మా పార్టీ అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి ప్రతి సందర్భంలో కూడా జనసేన పార్టీ వాళ్ళకి అండగా నిలబడుతోంది. ఈ పాదయాత్రలో భాగంగా కూడా తప్పకుండా మేము వాళ్ళకి ఒక బలాన్ని ఇచ్చేటట్టు వాళ్ళకు కూడా ఈ పాదయాత్ర సజావుగా సాగి ఎక్కడ ఆటంకాలు లేకుండా ప్రభుత్వ అధికారులు కూడా దీన్ని తప్పకుండా మంచి మనసుతోటి ముందుకు తీసుకెళ్తారని మేము కూడా పార్టీ పరంగా మేము కోరుతున్నాం. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ దుర్వినియోగం చేసుకోవాల్సిన అవసరం అధికారులు, ప్రత్యేకంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అసలు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతుల పక్షానే మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే సామాన్యుల విషయంలో ఏంటి? నిజంగానే వాళ్ళ భూములు వాళ్ళు మనకు మంచి రాజధాని కావాలనే మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చి త్యాగం చేసి భూములు ఇస్తే 30,000 ఎకరాలు ఆ రోజున మనకి ల్యాండ్ పూలింగ్లో వస్తే అందులో ఎక్కువగా 2-2.5 ఎకరాలు కలిగిన రైతులు ఎక్కువ శాతం. అందులో అనేక సామాజిక వర్గ కులాలకు సంబంధించిన వ్యక్తులు అయినా కానీ ఒక కక్ష కట్టి ఈ ప్రాంతంలో చక్కటి ఒక రాజధాని నిర్మాణం కోసం గత ప్రభుత్వం చేసిన ప్రణాళికని కావాలంటే మార్పులు చేసుకోవచ్చు, కానీ అసలు ఈ ప్రాంతంలో ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇబ్బంది పెట్టడం అనేది చాలా బాధాకరం. రేపటి నుంచి జరగబోయే ఈ యాత్రకి ఖచ్చితంగా మా పార్టీ శ్రేణులు, నాయకులు అన్ని జిల్లాల్లో కూడా ఆహ్వానం పలికి వాళ్ళకి సంఘీభావంతో పలకడమే కాకుండా రైతులకు ఒక భరోసా ఇచ్చే విధంగా మా వంతు కూడా మేము జనసేన పార్టీ నుంచి ఒక బాధ్యత తీసుకుని ముందు తీసుకెళ్తాను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇది కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన అంశం కాదు, రాజధాని అనేది మన రాష్ట్రానికి సంబంధించిన అంశం. కాబట్టి చాలా గర్వంగా రాష్ట్రానికి ఒక మంచి రాజధాని ఉండాలి, ఆ రాజధాని ద్వారానే మనకి మంచి పరిపాలన అందాలి, మన ప్రాంతానికి ఇంకా పెట్టుబడులు రావాలి, అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి మనం చక్కగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అనే ఆదర్శవంతంగా నిలబడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఈ సందర్భంగా మేము చెప్పుకోం.